Hi, hello, welcome to Wi-Fi TV and you're watching Wi-Fi Sports. IPL 2019లో ఫస్ట్ సూపర్ ఓవర్ అండ్ అందరికీ తెలుసు ఐపీఎల్ అంటేనే ఎంటర్టైన్మెంట్. సో అలాంటి ఎంటర్టైన్మెంట్ మ్యాచ్ ఈరోజు మనం చూసాము. అండ్ ఈ రోజు మ్యాచ్ మాత్రం ఒక నెయిల్ బైటింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. కేకేఆర్ స్లో స్టార్ట్ తీసుకుని లాస్ట్లో విజృంభిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం స్టార్టింగ్ నుంచి ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడుతూ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం స్లో అయింది. లాస్ట్ బాల్ వరకు ఈ మ్యాచ్ని తీసుకురావడం జరిగింది. ఇక సూపర్ ఓవర్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్గా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 10 runs చేసింది, ఒక వికెట్ కోల్పోయింది. ఇంకా తర్వాత బ్యాటింగ్ వచ్చింది రసూల్ అండ్ దినేష్ కార్తిక్ ఓపెన్ చేశారు. వీళ్ళ పేరుని చూడగానే అందరూ డిసైడ్ అయిపోయారు కన్ఫామ్గా కోల్కతా నైట్ రైడర్స్ విన్ అవుతారని చెప్పేసి. కాకపోతే ఫస్ట్ బాల్ అనుకున్నట్లుగానే 4 కొట్టాడు రసూల్. ఇంకా సెకండ్ బాల్ నుంచి రబాడా వేసిన యార్కర్స్కి ఇంకా కోల్కతా నైట్ రైడర్స్ ఆడలేకపోయారు. అండ్ రసూల్ వికెట్ ఎప్పుడైతే పడిందో ఇంకా ఢిల్లీ క్యాపిటల్స్కే విన్ అని చెప్పి అందరికీ తెలిపింది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ విన్ అవ్వడం జరిగింది. ఇంకా ఐపీఎల్ ఇండియన్ ప్లేయర్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పాలి. నిన్న సంజు శాంసన్ సెంచరీ చేశాడు అండ్ ఈరోజు పృథ్వీ షా జస్ట్ ఒక్క పరుగు తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇంకా పృథ్వీ షా గురించి మాట్లాడుకోవాలి, ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఈరోజు. తను ఆడిన పుల్ షాట్స్ కానివ్వండి, ఫ్లిక్ షాట్స్ కానివ్వండి, ఒక మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇదే ఫామ్ని కంటిన్యూ చేస్తే పక్కాగా వరల్డ్ కప్లో ప్లేస్ సంపాదించుకుంటాడు. బట్ ఒక్క రన్ తేడాతో మిస్ అయ్యాడు. బట్ సెంచరీ కంప్లీట్ చేసుంటే ఇంకా బాగుండేది. ఆ రన్ తీసుకుంటే అయిపోయేది. బట్ ఒక్క బిగ్ షాట్ ఆడే ప్రయత్నంలో తను అవుట్ అవ్వడం జరిగింది. ఇంకా మ్యాచ్ విషయానికి వచ్చేస్తే ఢిల్లీ క్యాపిటల్స్కి ఒక సూపర్ స్టార్ట్ లభించింది, కానీ ఉపయోగించుకోలేకపోయారు. ఇంకా 61కి 5 వికెట్స్ తీసుకున్నారు. ఆ స్టేజ్లో కేకేఆర్ 120 runs కూడా చేస్తుంది అనుకోలేదు ఎవరు. బట్ ఫస్ట్ 5 వికెట్స్ చాలా క్విక్గా పడిపోయినాయి. బట్ ఎప్పుడైతే రసూల్ వచ్చాడో రసూల్ ది మ్యాన్ ఇన్ ఫామ్, గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ రసూల్ చేసిన డ్యామేజ్ అంతా ఇంత కాదు, సూపర్ బ్యాటింగ్ చేశాడు. 62 runs చేశాడు 28 balls విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 221. ఇందులో 6 sixలు ఉన్నాయి, 4 4లు ఉన్నాయి. రసూల్ ది మ్యాన్ ఇన్ ఫామ్, ఎవ్రీ మ్యాచ్లో టీంకి చాలా కీలకమైన బ్యాట్స్మెన్గా మారుతున్నాడు. అండ్ తనతో పాటు దినేష్ కార్తిక్ కూడా ఒక మంచి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు ఈ మ్యాచ్లో. 36 balls 50 runs, ఒక సిచ్యువేషన్లో 100 కూడా దాడుతారా అని అనిపించినప్పుడు వీళ్ళ పార్ట్నర్షిప్, ముఖ్యంగా 6th వికెట్కి వీళ్ళు చేసిన పార్ట్నర్షిప్ 54 balsకి 35 runs చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్నర్షిప్ అని చెప్పాలి. అది కూడా ఒక టఫ్ సిచ్యువేషన్స్లో 5 వికెట్స్ కోల్పోయిన ఆ సిచ్యువేషన్లో నెక్స్ట్ బ్యాట్స్మెన్స్ ఎవరూ లేని టైంలో మామూలుగా అయితే ప్లేయర్స్ మీద ఒక ప్రెషర్ అనేది ఉంటుంది. అలాంటి ప్రెషర్స్ ఏమీ లేకుండా వీళ్ళు కూల్ అండ్ కామ్గా ఇద్దరు ఒక హాఫ్ సెంచరీస్ కంప్లీట్ చేసుకున్నారు. అండ్ రసూల్ ఇంకా కాసేపు ఉంటుంటే ఇంకా 200 స్కోర్ కూడా ఈజీగా దాటేవాళ్ళు. అండ్ ఈ మ్యాచ్లో ఆరెంజ్ క్యాప్ని హోల్డ్ చేసుకున్నాడు ఆండ్రూ రసూల్. అండ్ తర్వాత 186 టార్గెట్తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్ స్టార్టింగ్లోనే ధావన్ వికెట్ కోల్పోయింది. బట్ ఇంకా మరో ఓపెనర్ పృథ్వీ షా మాత్రం ఇంకా ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని చెప్పాలి. కాకపోతే లాస్ట్ వరకు మ్యాచ్ తీసుకెళ్ళి ఎప్పుడైతే పృథ్వీ షా వికెట్ పడిపోయిందో ఇంకా తర్వాత లాస్ట్ వరకు మ్యాచ్ని తీసుకొచ్చారు, సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లారు. సో ఇది వాళ్ళ హైలైట్స్. మరో హైలైట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. రేపు 2 matches ఉన్నాయి. కీప్ వాచింగ్ వైఫై స్పోర్ట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe. Please subscribe. Please subscribe. Please like and subscribe. Hi, this is Noorun Sharif. Like, share and subscribe to Wi-Fi TV. Hi, this is Priya Warrior. Do subscribe to Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.